హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యం గౌడ్ విలేజ్ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఒక యూట్యూబర్ చేసిన వీడియో అయితే ఈరోజు నేను చూడడం జరిగింది. అంతకుముందు రెగ్యులర్గా వాచ్ చేసేవాడిని, కానీ ఈరోజు చూశాక షాక్ అయ్యాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూసే వాళ్ళకు మతి భ్రమించిపోతుంది. అట్లా వేసేసి అసలు ఏంటి ఆ వీడియో, ఎవరా యూట్యూబర్, ఆ సంగతి ఏంటనే చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం వీడియోని లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అసలు ఏంటంటే ఎవరి వీడియోలో ఎవరి కంటెంట్ ఎట్లుంటానో తెలియదు. వీడియో చేసుకుంటూ అయితే వెళ్ళిపోతుంటారు. కానీ మొన్న చాలామంది ట్రోల్ చేశారు వ్యక్తిని. అయితే ఆ వ్యక్తి ఎవరంటే ఫ్రెండ్స్, మన లచ్చక్క టీవీ. మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది కొంచెం. లచ్చక్క టీవీలో రిటర్న్ అయితే మన వంటలు చేసేవాడు. రెగ్యులర్గా వంటలు కూడా చూసేవాడిని. షార్ట్ వీడియోస్ చాలా బాగుండేవి ఫ్రెండ్స్. చాలా మంచి వీడియో కంటెంట్ తోటే చేశాడు. అట్లా రెగ్యులర్గా చూస్తుంటే ఈరోజు నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే మొన్న మధ్య చాలా మంది ట్రోల్ చేశారు. ఊకే ఏడుస్తూ పెట్టడం, అంటే తన వీడియో తను చేసుకుంటాడు, ఎందుకులే మనం వీడియో పెట్టడం అని వదిలేసాం ఫ్రెండ్స్. కానీ ఈరోజు పెట్టిన వీడియో మార్నింగే పెట్టిన వీడియో చూసి నేనైతే షాక్ అయిపోయాను ఫ్రెండ్స్. అట్లా ఉంది. అసలు ఏంటి కంటెంట్, ఏమని పెట్టాడంటే, మమ్మల్ని నమ్మించి లతను బాబును కారులో లాక్కెళ్ళాడు. ఆ టైటిల్ చూడంగానే పరేషాన్ అయిపోయాను ఫ్రెండ్స్. అయితే అట్లా పెట్టేశాడు. ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటిది, కారులో ఎక్కేది లాక్కెళ్ళాడని పెట్టాడు. ఆ వీడియోలో చూస్తే లత, ఆ అమ్మాయి కారులో లాక్కెళ్ళడం ఎక్కడ ఉందా ఫ్రెండ్స్? చూడండి, కారులో లాక్కెళ్ళే దృశ్యం అయితే లేదు. తను వేరే అతను కారు డోర్ తీస్తుంటే తను ఈజీగా ఎక్కేస్తుంది. అక్కడ లాక్కెళ్ళడం దృశ్యం అయితే లేదు. ఒకటి అయిపోయింది. తను షాక్ అవుతూ ఇంకో పాపనైతే భుజాన వాళ్ళ అన్న ఉన్నాడుగా ఫ్రెండ్స్, అతని పేరు వచ్చేసి సీనన్న. పాపను ఎత్తుకొని రాత్రి చీకట్లో, అసలు ఎక్కడనేది కూడా మనకు తెలియదు ఫ్రెండ్స్. అదైతే చీకట్లో ఎత్తుకొని మళ్ళీ అతను ఎత్తుకెళ్ళారు, తెలియట్లేదు అని టెన్షన్. కానీ వీళ్ళు అతను ఎత్తుకెళ్ళని తీస్తుంటే వేరే అతను వీడియో ఇస్తున్నారు ఫ్రెండ్స్. అసలు ఎవరు వీళ్ళు? కావాలని ఫ్రాంక్ చేశాడా? ఆ ఫ్రాంక్ని అట్లే కొనసాగిస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో అయితే హిట్. అది తన నటనకి, తన ప్రతిభకి అయితే ఓకే, పర్లేదు. కానీ ఏమైందంటే, అక్కడ ఒక అమ్మ వచ్చేసి కార్ దగ్గర ఉంటే డ్రైవర్ వచ్చేసి కార్ చూస్తుంటాడు. ఇట్లా ఎత్తుకెళ్ళారు ఐదు అని చెప్పగా, ఈ నెంబర్ చూసారా కార్ అని ఫోన్లో చూపిస్తాడు ఫ్రెండ్స్. ఫోన్లో చూసేవారికల్లా అట్లా వెళ్తుంది చూడండి, ఆ ముందు నుంచి వెళ్తుంది చూడండి అని అమ్మ అంటుంది. అనే వరకల్లా కారు వెంబడి ఫాలో అవుదాము అని వీళ్ళు ఊరికే వాళ్ళకల్లా కూకొన్న కార్లో పోదామని ఆమంటుంది. అంటే వాళ్ళ రిలేటివా, వాళ్ళ ఫ్రెండా, ఎవరో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఫాలో అవ్వడానికి వెళ్తున్నారు. వెళ్ళేప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక గోడౌన్ లాంటిది, అది అలాగే వెళ్ళారు. అలాగే వెళ్ళానే వాళ్ళ భార్యను వాడు ఎవడు తీసుకెళ్ళాడో, పాపను బాబును, వాడిని చెంపకుంటే 4 ఉతుకుతే అయిపో ఫ్రెండ్స్. ఎత్తుకెళ్ళారు అని వీడియో పెట్టినప్పుడు 4 ఉతుకుతే అయిపోతుండే. అక్కడ చూసే వరకు పోస్టర్లు, బ్యానర్లు ఏంటంటే ఆదివాసీ ఆయిల్ గురించి ఉంటాయి ఫ్రెండ్స్. అంటే వీళ్ళంతా చేసింది ఏంటంటే ప్రమోషన్ వీడియో. మీరు ప్రమోషన్ చేసుకోండి, మనం వద్దంటలేం. కానీ ఏంటంటే, మమ్మల్ని నమ్మించి లతను బాబును కారులో లాక్కెళ్ళాడు అని టైటిల్ పెట్టింది. అక్కడ ఆ వీడియోలో లాక్కెళ్ళినట్టు ఉందా ఫ్రెండ్స్? ఆ అమ్మాయి తను ఎక్కేసింది. ఆ అమ్మాయి అంటది, నాకు తెలిసి వచ్చానులే అయిదా అంటది. వాళ్ళకి కావాలని మనల్ని చూడడానికి పిచ్చోలం అయిపోయాను ఫ్రెండ్స్. నేనైతే పిచ్చోని అయిపోయాను ఆ వీడియో. అట్లా చేసిండు. అట్లా తప్పన్న, నువ్వు అట్లా చేయక. అసలు ఆ వీడియో ప్రమోషన్ లాగా చేసుకో. కానీ లాక్కెళ్ళి అతను లాక్కెళ్ళాడు, నా బాబుని లాక్కెళ్ళాడు, అట్లా చాలా తప్పది. ఎందుకంటే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఏంటంటే చాలా టెన్షన్గా ఫీల్ అవుతారు. అది ఫ్రాంక్ వీడియో అంటే ఫ్రాంక్ వీడియో కూడా కాదు. మేము వాడినాం నూనె, ఆయిల్ వాడినాం, వాడేవాళ్ళు వాడుతుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు, మనకు అవసరం లేని వీడియో. కానీ ఏంటంటే, మనం ఈ లచ్చక్క టీవీని ఫాలో అవుతాం, ఆ కిట్ అన్న వీడియోలు చూస్తాం కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. మళ్ళీ మధ్యలో ఒకటి పెట్టాడు, బిగ్ బాస్కి వెళ్తానని. వెళ్ళేసేయి, సపోర్ట్ చేస్తాం, తప్పకుండా లైక్ చేస్తాం, నీ వీడియోని షేర్ చేస్తాం. అలాగే నేను బిగ్ బాస్కు పంపించేదాకా చేస్తాం. అలా ఎవరైనా సెలబ్రిటీలు వస్తే వాళ్ళైతే నీ నటనకు తట్టుకోలేరన్న, కిట్ అన్న నీ నటనకైతే వాట్సాప్ చేయాల్సిందే పో. కానీ ఏం చేసినావన్నా అది వీడియో. అట్లా చేయకుండా ఒక ఫ్రాంక్ వీడియో లాగా చేస్తే చాలా బాగుంటుండే. మమ్మల్ని నమ్మించి లాక్కెళ్ళాడు అని చాలా తప్పన్న. అట్లా కార్ నెంబర్ అసలు లాక్కెళ్ళాడు నిజంగానే రివీల్ చేసుకుంటూ వెనక్కు ముందు ఒక 10 టైమ్స్ చూశాను ఫ్రెండ్స్. ఆ కార్ నెంబర్ అయినా కనబడుతుంది అసలు ఎక్కడ అని. కానీ ఎక్కడో మొత్తానికైతే భలే చేసిండు ఫ్రెండ్స్. అట్లా అసలు అట్లా
అసలు ఊహించలే ఇంతవరకు ఏడ్చుకుంటూ మళ్ళీ మా బాధ ఏంటిదో తెలియదు అని ఏడిచిండు. అటువంటి వీడియోలు పెట్టిండు. కానీ ఒక్కటిసారి ఇట్లా వీడియో పెట్టే వరకు షాక్ అయ్యి ఫ్రెండ్. ఆ వీడియో కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో నడుస్తూనే ఉంది. ఓకే, నీకైతే తప్పకుండా నేను బిగ్ బాస్కి అయితే పంపిస్తావు. ఎందుకంటే నీ నటన ఈ టీవీలోనే ఇట్లుందంటే బిగ్ బాస్కి పోయినావంటే 2 తెలుగు రాష్ట్రాలని ఆటాడిస్తావు అన్నాను. ఓకే, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలని కోరుకుంటూ మన వీడియోని అయితే ముగిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.